బులెటిన్లో బ్రేకింగ్ చేస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయి. హార్మోజ్ జలసంధిలో వందలాది నౌకలు కూడా నిలిచిపోయాయి. ఈ పరిణామంతో వేలాది మంది నావికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్మోజ్ జలసంధిలో సుమారు 6,000 మంది నావికులు చిక్కుకుపోయినట్టుగా ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఇక ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైనటువంటి మార్గంగా ఉన్నటువంటి ఈ జలసంధిలో రాకపోకలు మందగించడంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చింది. అత్యంత సమస్యాత్మకమైనటువంటి హార్మోజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ప్రాంతీయ జలాల్లో 28 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఎల్పీజీ ట్యాంకర్పై జరిగినటువంటి క్షిపణి దాడి కలకలం రేపింది. ఇక దాడికి గురైనటువంటి మోంజాబేక్ పతాకంతో వెళ్తున్నటువంటి దిశ నౌకలోని భారతీయులందరూ కూడా క్షేమంగా ఉన్నట్టుగా ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్గా సమాచారం అందుకున్నటువంటి తక్షణమే భారత ఎంబసీ స్థానిక ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇక పరిస్థితిని నిశ్చింతంగా పర్యవేక్షిస్తున్నామంటూ కూడా స్పష్టం చేసింది. అమెరికా మిలిటరీ ఆపరేటర్ సదరు నౌకను కూడా ఇరాన్ జలాల వైపు వెళ్లవద్దని, అలా వెళ్తే గనక ఇంజన్ రూమ్ పై దాడి చేస్తామంటూ కూడా హెచ్చరించినట్టుగా చెబుతున్నటువంటి ఆడియో రికార్డింగ్లు కూడా బయటపడ్డాయి. ఇక ఆ హెచ్చరికలు ముగిసినటువంటి కాసేపటికే మాపై గుర్తు తెలియని క్షిపణులతో దాడి జరిగింది, అత్యవసర సహాయం కావాలి అంటూ దిశ నౌక నుండి డిస్ట్రెస్ కాల్ రావడం గమనార్హం. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కూడా హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దంటూ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ నౌకాయాన సంస్థలను కూడా ఇటీవలనే ఆదేశించింది. భారతీయ నావిక సిబ్బంది రక్షణ మరియు భద్రతా దృష్టిని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికార యంత్రాంగం స్పష్టం చేసినప్పటికీ ఈలోపై ఈ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇటు మన భారతదేశానికి సంబంధించినటువంటి నావిక పైన కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నవి. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఇప్పుడు మరింత ప్రమాదకర దశకి చేరుకున్నట్లయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్ పై వైమానిక దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. దీంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం హై అలర్ట్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు నిర్వహించిందని, ఈ దాడుల అనంతరం ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ కార్డ్స్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా సైనిక స్థావరాలు, వాటి పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దని, ఆ ప్రాంతాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ హెచ్చరికలు జారీ చేసినట్టయితే ఇరాన్ వెల్లడించింది. మరోవైపు అమెరికా కూడా తన దాడులను ఏమాత్రం తగ్గించలేదు. వరుసగా 11వ రోజు కూడా ఇరాన్లోని పలు లక్ష్యాలపై వైమానిక దాడులు కొనసాగించింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 55 మంది మరణించగా 600 మంది పైగా గాయపడినట్లయితే సమాచారం వెలువడుతుంది. గాయపడిన వాళ్ళు పౌరులు కూడా ఉన్నారని వార్తలు వస్తుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఈ పరిణామాలు ఎందుకు అంత కీలకంగా మారామంటే, ఇది కేవలం 2 దేశాల మధ్య సైనిక ఘర్షణ మాత్రమే కాదు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు అనేక కీలక సైనిక స్థావరాలు ఉన్నవి. ఖతార్, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో అమెరికా బలగాలు మోహరించి ఉన్నవి. ఈ స్థావరాలపై దాడులు పెరిగితే ఘర్షణ మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం కూడా ఉందని అంతర్జాతీయ భద్రతా నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఇరాన్ వ్యూహం పరిశీలిస్తే నేరుగా అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం కంటే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా కూడా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంగా కీలక ప్రాంతాలపై కూడా దాడులు అయితే కొనసాగిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో కూడా అప్రమత్తం అయ్యేవి. అనేక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేవి. అమెరికా స్థావరాలపై చుట్టూ అదనపు సైనిక బలగాలను మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు కూడా ఆంక్షలు విధించినట్లయితే సమాచారం అవుతుంది. ఈ ఘర్షణ ప్రభావం కేవలం భద్రతకే పరిమితం కావడం లేదు, ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. రాము, ఒక్క నిమిషం అలాగే లైన్ లో ఉండండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్స్తున్నాయి. ఇక ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేపట్టింది. అమెరికా స్థావరాలకు సంబంధించి ప్రజలు దూరంగా ఉండాలంటూ కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ హెచ్చరికలు జారీ చేశారు. రైట్ రాము, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మనకు ఇరాన్ పై కూడా అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఏంటి పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యాయి? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుంటున్నారా, లేకుంటే ప్రజలపైన కూడా దాడి చేసే అవకాశం ఏమైనా కనిపిస్తోందా?
ఎస్ఐ ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు వాటి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా దూరంగా ఉండాలని చెప్పింది. అంటే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే సాధారణమైన పౌరులు కూడా టార్గెట్ గా జరుగుతున్నట్టయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో హార్మోజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు కూడా మరింత ఆందోళనగా మారేవి. నౌకలు రాకపోకలు ఇంకా మందగించడంతో ప్రపంచ సముద్ర సరఫరా, అంతర్జాతీయ షిప్పింగ్ పై కూడా ఒత్తిడి కొనసాగుతుంది. సముద్రాలు కూడా ఒత్తిడిలో ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగినప్పుడు కూడా ఇరు దేశాల నుంచి వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించలేదు. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు ప్రపంచ దేశాలు అత్యంత సున్నితంగా గమనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏదైతే 11వ రాత్రి కూడా ఇరాన్ లక్ష్యంగా ఓయిమెంకు కొనసాగడం, ఇరాన్ ఆరోగ్య శాఖ తాజా వివరాల ప్రకారం కూడా ఈ దాడుల్లో ఇప్పటివరకు 55 మంది మరణించారు, 645 మంది గాయపడ్డారని చెప్పడం కూడా జరిగింది. దీనిపై చూస్తుంటే మరింత ఉధృతమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సామాన్య పౌరులను లక్ష్యంగా కూడా దాడులు జరుగుతున్నాయనే సంకేతాలు కూడా వస్తున్న నేపథ్యంలో కొంత ఆందోళనకు అయితే కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రాము.